అనుసరించాలని చెప్పేసి ఉద్దేశ్యం అన్నమాట అది. సో, ఇప్పుడు ఇంతకుముందు యశోద మాతాజీ అన్నారు. అన్ను మాతాజీ తనకి భగవద్గీత బుక్స్ ఇచ్చారు అని. సో, ఈ అలాగే అన్ను మాతాజీ కూడా వాళ్ళ ఇంటి పైన ఓనరు గూడా పుస్తకాలు ఇస్తాను. కానీ ఒక కండిషన్. ఆ పుస్తకం చదివేటట్లుంటేనే తీసుకోండి. లేకుంటే తీసుకోకండి అనేటువంటి ఆయన మంచి ఉద్దేశ్యంతో చెప్పారనమాట. ఇందులో ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఏమిటంటే, ఒకసారి ఒక ఇంటికి ఒక గురువుగారు వచ్చారనమాట. ఆ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు, పిల్లవాడు ఉన్నాడు. సో, ఆ తల్లిదండ్రులు ఆ గురువుగారిని చాలా ఎంతో శ్రద్ధతో, భక్తితో కొలిచి, పూజలవి చేయించి, ఆ గురువుగారికి దక్షిణ తాంబూలాలిచ్చి, ఆశీర్వాదం తీసుకొని ఆయన్ని పంపిస్తారనమాట. సో, ఇది చూస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. 25 ఇయర్స్ అతను. ఏమిటి ఇలాగ వీళ్ళకి పిచ్చి ఇలాగ చేస్తున్నాడు, గురువులు, సన్యాసులు అనుకుంటూ ఊరికే వీళ్ళ వెంట పడుతున్నారు, డబ్బంతా ఖర్చు పెడుతున్నారు అని అతనికి ఆళ్ళ మీద కొద్దిగా ఆహ్, కోపము, ఒక్కొక్క విధంగా కొద్దిగా జుగుప్సా భావము కూడా వచ్చిందనమాట ఆయనకి. సో, అలాగే అంటూ ఒకసారి ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రితో అన్నాడు. ఏమిటయ్యా అంటే, "ఇలాగ నేను ఆ డైనింగ్ టేబుల్ మీద కొంత డబ్బు పెట్టాను. ఇప్పుడు కనిపించట్లేదు. ఇంతకు మనకి ఎవరు వచ్చారంటే ఈ గురువుగారే వచ్చారు. మరి ఆయన తర్వాత ఆ డబ్బు కనిపించట్లేదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత" అంటే చాలా బాధపడతారు వాళ్ళ తల్లిదండ్రులు. ఈ గురువుని రెస్పెక్ట్ ఇవ్వడం పోయి, మళ్ళీ గురువునే తప్పు పడుతున్నాడు. ఆహ్, నింద కూడా వేస్తున్నాడని చెప్పేసి బాధపడతారనమాట. సరే ఏమో అయిందిలే కానీ ఆయన అటువంటి వాడు కాదు. మనం గురువని నమ్మినప్పుడు సద్గురువు ఆయన్ని ఎలాగ అనుమానిస్తావు? తప్పు అని మందలిస్తారు కూడా పిల్లవాడిని. అయినా వాడు వినడు. మళ్ళీ ఇంకొకసారి ఒక 6 నెలల తర్వాత గురువుగారు మళ్ళీ ఇంటికి వస్తారనమాట. అప్పుడు మళ్ళీ అదే విధంగా సత్కరించి, ఆయనతో ఆశీర్వాదం తీసుకొని, ఆయన్ని మళ్ళీ వీడ్కోలు చెప్తారనమాట. సో, వీడ్కోలు చెప్పేటప్పుడు ఆయన ఒక దగ్గర కూర్చునుంటారు రూమ్‌లో. సో, ఈ పిల్లవాడికి ఇంక ఆపుకోలేక గురువు దగ్గరికొచ్చి అడిగేస్తాడు. "గురువుగారు మీరు లాస్ట్ టైమ్ వచ్చారు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను డైనింగ్ టేబుల్ మీద కొంత డబ్బు పెట్టాను. అది గాని మీరు చూసారా?" అని అడిగాడనమాట. సో, అప్పుడు గురువుగారు కళ్ళ వెంబడ నీళ్లు వస్తాయన్నమాట. అది చూసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడి, "ఏమిట్రా నువ్వు మాట్లాడడము? మాతో అంటే అన్నావు గానీ, ఆయన ముందు కూడా ఎందుకన్నావు? ఆయన మనసు నొప్పించావు. మహానుభావుడాయన" అని అంటారు. వింటున్నారా మాతాజీ? హరి బోల్. వింటున్నాం ప్రభుజీ. ప్రభుజీ. అదే. సో, అప్పుడు ఆయన కంట కంట తడి పెడతాడనమాట గురువుగారు. సో, ఆయన్ని కూడా మనసు నొప్పించావు కదా! ఇది తప్పు అని మందలిస్తారు. సో, అప్పుడు గురువుగారు ఆ పిల్లవాడిని ఇంటి వాళ్ళతో చెప్తాడు. "నేను మీరు ఈ డబ్బులు తీశారనేటువంటి నింద నా మీద వేసినందుకు నేను బాధపడడం లేదు. అసలు నాకు డబ్బుతో పని లేదు. నేను సర్వసంగ పరిత్యాగిని. భగవంతుడు నాకిచ్చినటువంటి జ్ఞానాన్ని మీకు కొద్దిగా పంచడానికి నా ప్రయత్నం చేస్తున్నానంతే. ఎందుకంటే మనమందరూ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దారి చూపడానికి భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు కాబట్టి నేను కొద్దిగా సహాయం చేయడానికి నేను మీకు మార్గదర్శనం చేయడానికి వచ్చాను అంతే కానీ, డబ్బుతో నాకు పని లేదు" అంటాడు. అయినా పిల్లవాడు వండుకోకుండా "మరి ఎక్కడ వెళ్ళింది డబ్బులు" అంటే గురువుగారు ఆయన అంటాడు. "నేను కళ్ళలో నీళ్లు పెట్టుకోవడానికి కారణం అదేనయ్యా! ఈ డబ్బులు నువ్వు అంతకుముందు పెట్టావు టేబుల్ మీద. అక్కడ ఫ్యాన్ తిరుగుతున్నది. ఆ ఫ్యాన్‌తో డబ్బులు ఎగిరిపోతుందని చెప్పేసి నేనే దాన్ని తీసి ఆ షెల్ఫ్‌లో ఉన్నటువంటి ఒక భగవద్గీతలో బుక్‌లో పెట్టాను. 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఆ భగవద్గీతని తీసుకురండి" అంటాడనమాట. ఆ భగవద్గీత బుక్ తీసుకొచ్చినప్పుడు అందులో ఉంటుంది చూడండి డబ్బులు అంటే తీసి చూసినప్పుడు డబ్బులు అందులోనే ఉన్నాయి. అంటే చెప్పడం ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ 6 నెలలుగా మీరు భగవద్గీతని ఇంట్లో పెట్టుకున్నారు గానీ, అసలు దాన్ని తీసి చూడలేదు. ఒకవేళ ఒక్కరోజు ఎప్పుడైనా మీరు తీసి చూసి ఉంటే, అందులో మీకు ఆ డబ్బులు దొరికి ఉండేవి. ఈ పరిస్థితి వచ్చేది కాదు మీకు. ఒకళ్ళని తప్పు పట్టడము నింద వేయడం అనేటువంటి పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదు. నా కళ్ళలో వచ్చిన నీళ్ళు ఎందుకంటే, ఇంతటి గొప్ప గ్రంథము మీ ఇంట్లో ఉండి కూడా మీరు ఒక్కళ్ళు కూడా ఒక దాన్ని తీసి చదవలేదు కదా!
అనేటువంటి బాధతో నేను నా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నానని చెప్తాడనమాట భగవంతుడు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. నార్మల్గా ఏమవుతుంది, మన ఇళ్లలో ఎన్నో గ్రంథాలు ఉంటాయి, ఎన్నో బుక్స్ ఉంటాయి, కానీ మనకి టైం లేదు. ఎందుకు టైం లేదు అంటే, ఇంతకుముందు దానికి కూడా ఒక రీజన్ చెప్తున్నాడు. ఏమిటి? ఇప్పుడు ఎన్నో గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో మనకి ఎన్ని పరికరాలు ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు బ్యాంక్కి వెళ్తే గంటలు గంటలు అక్కడ మనం డబ్బు కోసం వేచి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏటీఎంస్ వచ్చాయి, ఆన్లైన్లో పనులు అయిపోతున్నాయి, డబ్బులే అవసరం లేదు, యూపీఐ వచ్చేసింది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడము, వాటర్ బిల్లు కట్టడము, ఇంకొక దగ్గరికి వెళ్ళడము, ఈవెన్ కూరగాయలు కొనడానికి కూడా ఇంట్లో యాప్స్ ఉన్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి. సో మనం ఇంటి నుంచి కదలాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మనకి ఎందుకు టైం లేదంటే, మన టైం వేరే ఎక్కడికో మనం వేస్ట్ చేస్తున్నాము అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే భగవంతుడు అందరికీ 24 గంటలు ఇచ్చాడు. ఆ 24 గంటలని మనం ఎలా యూజ్ చేస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, జీవితంలో సగభాగము నిద్రకే సరిపోవు, మిగతా సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అనేటువంటి ఒక పాట కూడా ఉంది. ఓకే. సో ఇదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కనీసం మనం రోజుకి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం ఆ గ్రంథాలను తీసి భగవద్గీత, భాగవతం అనేటువంటి ఒక్క శ్లోకము ఆర్ అర శ్లోకము గాని చదివి అందులో నుండి భావము, అర్థము మనం తెలుసుకుంటే మన జీవితం తప్పకుండా ఉద్ధరించబడుతాం. మనం తప్పకుండా ఉద్ధారం అవుతుందనమాట. అదే ఈ శ్లోకంలో కూడా అదే ఉన్నది. ఇప్పుడు మనకి 4.9 శ్లోకంలో కూడా అదే చెప్తున్నాడు. నా గురించి తెలుసుకోవడము, నా గురించి తెలుసుకోవడం అని భగవంతుడు ఎక్కడంటున్నాడు? భగవంతుని గురించి తెలుసుకోవడం భగవద్గీతలోనే చెప్పాడు. నేనే భగవంతుణ్ణి, నేనే ఇవన్నీ చేస్తున్నాను. సో అన్ని కర్మల ఫలితాలు నాకు అప్పగించు. అప్పుడు నీకు అసంతృప్తి అనేటువంటిదే ఉండదు. ఎందుకు? ఎక్స్‌పెక్టేషన్ అనేటిది లేనప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో, అంటే ఈ పనికి ఈ రిజల్ట్ వస్తుంది అని మనకి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఆ రిజల్ట్ రానప్పుడు. అదే మనం ఆ రిజల్ట్ భగవంతునికి వదిలేస్తే ఆయన చూసుకుంటాడు, మనకి ఏది కరెక్టో ఆయనకి తెలుసు. అప్పుడు మనము విల్ బి వెరీ వెరీ హ్యాపీ అనేటువంటిది. సో ఇది మనం అంటే మనమే కాకుండా మన పిల్లవాళ్ళకి, ఇంటి వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకు? మన జీవిత ఉద్దేశ్యం ఏమిటి? ఓన్లీ ధన సంపాదన కాదు, ధన ఆర్జన కాదు. ధనార్జన కొంతవరకే. కానీ జనార్దనుని మనము తలుచుకోవాలి. జనాలు ఆర్తిలో ఉన్నటువంటి వాడు జనార్దనుడు మనల్ని రక్షిస్తాడనమాట. ఓకే. సో ఇది మనకి చెప్పదలుచుకున్నాను. నిన్న మొన్న నుంచి అనుకుంటున్నాను చెప్పాలని, కానీ ఇవాళ సందర్భం వచ్చింది. మీరు కూడా గుర్తు చేశారు, అన్ను మాతాజీ, యశోద మాతాజీ. సో వెరీ థ్యాంక్ యూ ఫర్ దట్. పుస్తకాల మహిమ, అందులోనూ ఇటువంటి గ్రంథాలు. ఓకే. సో నౌ లెట్ us గో టు ఎక్కడ 4.9. సో నిన్న ఫస్ట్ పేరా వరకు మనం చదివాము, అంతేనా? అవును ప్రభుజీ. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాం. సో ఏమంటున్నాడు భగవంతుడు 4.9లో? ఒకసారి చెప్పండి. మనం ఇంతవరకు ఏం చదువుకున్నాము, ఏం అర్థం చేసుకున్నాము దీంట్లో? 4.9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నానైతి పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అంటున్నాడు. అంటే ఏమిటి? ఎవరు చెప్తారు? నిన్న మనం డిస్కస్ చేశాం కదా. భగవంతుడికి జన్మ అంటూ లేదు. ఆయన అవతారమే ఎందుకు లేదు అంటే, ఆయన అవతారం తీసుకుంటాడు కాబట్టి ఆ అవతారం తీసుకోవడం పైనుంచి సాక్షాత్తు మనకి అవతారం తీసుకుని కరెక్ట్, అవతారం కరెక్ట్. తీసుకుంటారు. ఆయన దిగి వస్తాడు. అవతరణ శ్రీకృష్ణుడు అంటే దిగి పైనుంచి దిగి రావడము. సో ప్రత్యక్షం అంటే, అక్షం అంటే కళ్ళు, ప్రతి అంటే ఎదురుగా, కళ్ళకి ఎదురుగా కనిపిస్తాడనమాట. ప్రత్యక్షము అంతర్ధానము అంటే కనకి కనిపించకుండా ఉండడము. కళ్ళకి భగవంతుని రూపము కనిపించకుండా ఉండదాన్ని అంతర్ధానం అయిపోతామంటాడు. సో భగవంతునికి జన్మ అంటూ లేదు. మనం నిన్న డిస్కస్ చేశాము.
ఆ దేవకి వసుదేవులకు మరి పుట్టాడు కదా, మరి అది జన్మ కాదా అంటే ఏమిటి? భగవంతుడు చతుర్భుజ రూపముతో ముందే దర్శనమిచ్చాడు. మీరు కోరుకున్నారు కాబట్టి మీ ఉదరం నుంచి నేను జన్మిస్తాను. జన్మ అనేటువంటిది నాకు అసలు లేదు, కానీ మీ కోరికని తీర్చాలి కాబట్టి నేను మీ ద్వారా శుక్లశోణి సంబంధం ఉండదు. సో భగవంతుడు దివ్య రూపంతో తల్లిదండ్రులకి అనుగ్రహం చేయడానికి భగవంతుని ఆ అవతారము జరుగుతుందన్నమాట అక్కడ. సో ఎవరైతే ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారో, భగవంతుని జన్మ రహస్యం ఏమిటి? అతనికి జన్మము, మృత్యువు, జర, వ్యాధి అనేటువంటిది లేదు. ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటాడు భగవంతుడు. అతని దేహము దివ్యము, అతని ఆత్మ కూడా దివ్యము. కాబట్టి అతనికి ఈ భౌతిక జగత్తులో అతను వచ్చినప్పటికీ భౌతిక జగత్తు అతనిని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే భౌతిక జగత్ అంటే ప్రకృతి. ప్రకృతి అతని అధీనము. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం అని భగవంతుడు అంటాడు. మయాధ్యక్షేణ ప్రకృతి, నా నా అధ్యక్షములో ప్రకృతి నడుస్తుంది. ఎందుకు? మాయాదేవిని అతనే నియమించాడు కాబట్టి ఆ మాయాదేవి యొక్క ప్రభావం మిగతా వాళ్ళ మీద ఉంటుంది, కానీ మాస్టర్ మీద ఉండదు. ఎందుకంటే ఈజ్ ది సుప్రీం కంట్రోలర్, హీఈస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు కాబట్టి. సో ఇది తెలుసుకున్న వాళ్ళకి తర్వాత భగవంతుని దివ్య తత్వాన్ని యథార్థముగా ఎరిగినవాడు. యథార్థం అంటే యాజ్ ఇట్ ఈజ్. భగవంతుని తత్వం అంటే క్వశ్చన్ చేయకుండా భగవంతుని పూర్తిగా అర్థం చేసుకుని, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం 4.7 అది చెప్పాడు. ఎలాగా? ఎప్పుడెప్పుడు వస్తాడు భగవంతుడు? ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవంతుడు దిగి వస్తాడు అని చెప్పాడు కదా. అలాగే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు. సో ఎప్పుడు? సాధువులని రక్షించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు ప్రొటెక్ట్ హిస్ డివోటీస్. నెక్స్ట్ ఈజ్ టు పనిష్ హిస్ ఎవరు? డెమన్స్ అంటే రాక్షసులని, దుష్కృతి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం దుష్కర్మలు చేసేటువంటి వాళ్ళని అంతమొందిస్తాను. ఈ రెండు చేయడం వలన, ఈ రెండు కర్మల వలన ఏమవుతుంది అంటే ధర్మాన్ని నిలబెడతాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతారము తీసుకుంటాను అని చెప్పాడు. ఇది ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ జన్మ అనేటువంటిది అవసరము లేదు అనేటువంటిది ఈ శ్లోకంలో మనము నిన్న తెలుసుకున్నాం. అలాగే బ్రహ్మ సంహితలో కూడా భగవంతుడు ఏం చెప్పాడు? అనాది అద్వైతం అచ్యుతం అనాది అనంతం రూపం. అద్వైతుడు భగవంతుడు, ద్వితీయం అంటే దెర్ ఈస్ నో పర్సన్ హూ ఈజ్ ఈక్వల్ టు హిమ్. ద్వైతం అంటే రెండోది. సో దెర్ ఈస్ నో సెకండ్ పర్సన్. అద్వైతం. అచ్యుతం తప్పు చేయనటువంటి వాడు. తర్వాత అనాది అంటే ఆది అనేటువంటిదే లేదు అతనికి. సో ఎప్పటి నుంచి ఉన్నాడో అసలు ఆత్మయోని స్వయం జాత, తనకు తానే సృష్టించుకున్నాడు అన్నమాట. తర్వాత అనంత రూపం, ఎన్నో రూపాలు భగవంతుడు తీసుకున్నాడు అనేటువంటిది మనము యథార్థంగా తెలుసుకుంటే మనకి మళ్ళీ మోక్షం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది అనేటువంటిది నిన్న మనము తెలుసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకోటి పురుష బోధిని శృతి అనేటువంటిది అక్కడ మనం ఆగాం అక్కడతో కదా. వేదాలలో పురుష బోధిని శృతి ఈ విధంగా చెప్పబడెను. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపి భక్త హృద్యంతరాత్మ. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకు నిత్యము అనేకానేక దివ్య రూపాలను ధరించును అని చెప్పబడను. ఇది చదివామా మాతాజీ ఈ పేర? హరిబోల్. ప్రభా మాతాజీ. చదవలేదు ప్రభుజీ. ఓకే మాతాజీ, చదవండి మాతాజీ. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి హృదయాంతరాత్మ. ఒకే భగవంతుడు తన విశుద్ధ భక్తులతో సంబంధంలో అనేకానేక దివ్య రూపాలలో నిత్యముగా నెలకొని ఉంటాడు. ఈ వేదవాక్కు గీతలోని ఈ శ్లోకంలో స్వయంగా భగవానుచే ధృవపరచబడింది. వేద ప్రమాణము భగవానుని
ప్రమాణం అనే బలం మీద ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనతో కాలం వృధా చేయని వాడు మహోన్నతమైన పరిపూర్ణ ముక్తి స్థితిని పొందుతాడు. విశ్వాసంతోనూ నిశ్చయంగాను ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషి ముక్తిని పొందుతాడు. తత్వమసి అనే వేదవాక్కు నిజానికి ఈ సందర్భంలో అన్వయిస్తుంది. శ్రీకృష్ణుని పరతత్వముగా అర్థం కొనేవాడు లేదా నీవే పరబ్రహ్మవు భగవంతుడివి అని భగవానునితో పలికేవాడు తక్షణమే నిశ్చయముగా ముక్తిని పొందుతాడు. తత్ఫలితంగా అతడు భగవంతుని దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిత్యమై ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే అటువంటి శ్రద్ధావంతుడైన భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇది ఈ క్రింది వేదవాక్యం ద్వారా ధృవపరచబడుతుంది. చదవమంటారు ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాడి చదవండి. తమేవ విదిత్వా ఓకే సార్. తమేవ విదిత్వా తి మృత్యుమేతి నాణ్యః బంధ విద్యతే యానయ. కేవలము భగవంతుడిని అంటే దేవదేవుడిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యువుల నుండి పరిపూర్ణ ముక్తిని పొందగలుగుతాడు. ఈ పూర్ణత్వాన్ని పొందడానికి వేరొక మార్గం లేదు. శ్వేతాశ్వతోపనిషత్ 3.8 అన్యోపాయము లేదు. అంటే శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అర్థం చేసుకున్నవాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడని అర్థము. తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా ముక్తిని ఏనాడూ పొందలేడు. అటువంటి తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రలను నిర్వహించిన మోక్షానికి అర్హులు కాలేరు. అటువంటి గర్విత పండితులు భగవద్భక్తుని నిర్నేహితుక కరుణకై వేచి ఉండవలసి వస్తుంది. అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో కృష్ణ భక్తి భావనను సాధన చేస్తూ ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనం పురుషబోధిని స్థుతిలో ఒక శ్లోకం చెప్పబడింది. ఏమిటయ్యా అంటే, ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపి భక్త హృదయ అంతరాత్మ. ఇది ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటి? ఏకో దేవో, ఒకటే దేవుడు. మనం ఇంతకుముందు కూడా ఒక శ్లోకం చదువుతున్నాం కదా, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. ఏకో దేవం దేవకీ పుత్ర ఏవచ ఏకో మంత్ర తస్య నామాని అని కర్మస్యేకం తస్య దేవస్య సేవ. సో భగవంతుని ఎవరు? ఏకో దేవో దేవకీ పుత్ర. దేవకీ పుత్రుడు ఎవరు? శ్రీకృష్ణుడు, వసుదేవుడు. ఏకో మంత్రం ఏమిటి? శ్రీకృష్ణ మంత్రం. సో కర్మ ఏమిటి? పని చేయాల్సింది ఏమిటి? కృష్ణుణ్ణి సంతృప్తి చేయడం. దానివల్ల ఏమవుతుంది? ఏకో దేవో దేవకీ పుత్ర యవచ ఏకో మంత్ర తస్య నామాని అని కర్మస్యేకం తస్య దేవస్య సేవ అని అంటున్నాం మనము. కాబట్టి ఈ మూడు భగవంతుని గురించే మనము మన జీవితాన్ని అర్పణం చేయాలి. ప్రతి ఒక్క పని కూడా భగవత్ సంకల్పము, భగవంతుని ప్రీతి కొరకే చేస్తున్నాము. మనము వంట చేయడంలో కానీ, బిజినెస్ నడపడంలో కానీ, జాబ్ చేయడం కానీ, ఈవెన్ వెన్ వీఆర్ వాకింగ్, వెన్ వీఆర్ స్లీపింగ్, అంటే నిద్రలో జారుకునేంత వరకు కూడా మనం భగవంతుని నామము మన హృదయాల్లో, మన నాలుకలో మెదులుతూ ఉండాలి. ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతునికి అర్పితం చేయాలి. ఎందుకు? భగవంతుని వల్లనే మనం అన్నీ పొందాం కాబట్టి. బికాస్ హీ ఈస్ ద మాస్టర్, వీఆర్ ది సర్వెంట్స్. సో ఏకో దేవో నిత్య లీలానురక్తో. ఎలాగా? మనకి యశోదాదేవి దామోదర లీలలో ఇది మనకి తెలుస్తుంది. దామోదర లీల మనకి ఉంటుంది. కార్తీక మాసంలో దామోదర లీల మనం చదువుతాం కదా. అక్కడ యశోదాదేవికి ఎందుకు అంతటి అనుగ్రహాన్ని ఇచ్చాడు భగవంతుడు? పుత్రుడిగా పొంది తనకి అంతకు ముందు జన్మలో నెక్స్ట్ జన్మలో తన పెళ్లి గురించి కూడా చూపిస్తాడు. సో యశోదాదేవికి ఎందుకు అంతటి దీన్ని భగవంతుడు కరుణించాడు అంటే, ఎప్పుడు యశోదాదేవి ఈవెన్ మజ్జిగ చిలికేటప్పుడు కానీ, పాలు ఇవ్వడం కానీ, ఆ భగవంతుని లీలల్ని, అంటే చిన్నప్పుడు పూతనని ఎలాగా సంహరించాడు, ఇంత చిన్ని 10
రోజుల బాలకుడు ఆ పూతనాన్ని ఎలాగ చంపాడు అంత పెద్ద రాక్షసిని అని అనుకుంటూ ఉంటుంది భగవంతుని లీలలు. అలాగే శకటాసురుడు ఆహ్, ఆహ్, బండి కింద పెట్టినటువంటి బాలుడు ఒక్క తన్ను తన్నితే ఆ రాక్షసుడు శకటా రూపం అంటే బండి రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. అలాగే తృణావర్తుడు ఎలాగా గాలి రూపంలో వచ్చి భగవంతుణ్ణి పైకి తీసుకెళ్ళిపోయాడు. చిన్ని కృష్ణుణ్ణి పైకి తన తీసుకెళ్తే అప్పుడు శ్రీకృష్ణుడు అతని మెడ మీద కూర్చుని అతనికి ఎంత బరువుగా మెడని నొక్కి అతన్ని అక్కడే సంహరించి చంపేశాడు. సో అలాగా ఇవన్నీ ఆ, తలుచుకుంటూ యశోద పనులు చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆవిడేమిటి ఏకో దేవో నిత్య లీలానురక్తో. అలాగే ఈవెన్ అక్రూరుడు భగవంతుని గురించి తలుచుకుంటూ ఉంటాడు. పాండవులు. సో అంతా భగవద్భక్తులందరూ కూడా ప్రహ్లాదుడు నారాయణుని గురించి తలుచుకుంటాడు, నారాయణుని లీలలు తలుచుకుంటూ ఉంటాడు. సో ఎలాగైతే భక్తులు ఇవి తలుచుకుంటూ ఉంటారో లీలా అనురక్తో, లీల గురించి అనురక్తో అందులోనే నిమగ్నమై ఉంటారో వాళ్ళు భక్త వ్యాపి. భక్త వ్యాపి అంటే ఎవరు? భక్త వ్యాపి భక్త హృదయాంతరాత్మ. ఎప్పుడు బిడ్డ తల్లినే తలుస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? బిడ్డనే తలుచుకుంటూ ఉంటుంది. బిడ్డ అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ అంటే కళ్ళు ఎప్పుడూ ఒక కన్ను అటువైపే వేచి ఉంటుంది. చెవులు కళ్ళు అన్నీ కూడా అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఒళ్ళంతా చెవులు చేసుకుని పిల్లవాడు ఎక్కడున్నాడు, ఎందుకు పిల్లవాడు తల్లిని వదిలి ఉండలేదు. అలాగే వాళ్ళకి పిల్లవాడు నడుస్తాడు ఒక 6 మంత్స్ 10 మంత్స్ 1 ఇయర్ అనుకోండి. అప్పుడు నడుచుకుంటూ ఈవెన్ 3-4 నెలలకే 5 నెలలకే పాకుతూ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు బిడ్డలు. అప్పుడు ఏం చేయాలి? తల్లి పనిలో ఉన్నప్పుడు గమనిస్తూనే ఉంటుంది ఎక్కడ వెళ్తాడో, ఏం తగిలించుకుంటాడో. అలాగే నిలబడడానికి ట్రై చేస్తుంటాడు, నడవడానికి ట్రై చేస్తుంటారు పిల్లలు. సో ఎప్పుడు వాళ్ళ వెంబడనే తల్లి ఎలాగైతే చూస్తూ ఉంటుందో భగవంతుడు కూడా అలాగే మన వైపు చూస్తుంటాడు. ఎప్పుడు మనము భగవంతుని ఆ విధంగా ఆరాధించినప్పుడు. భక్త వ్యాపి భక్త హృదయాంతరాత్మ. హృద్యంతరాత్మ అంటే హృదయ అంతరాత్మ. హృదయాలలోని అంతరాత్మ భగవంతుడే ఉన్నాడు కదా మనకి. హృదయం మన ముండకోపనిషత్తులో కూడా ఇది ఉన్నది. ఏమిటి? ఒక చెట్టు మీద 2 పక్షులున్నాయి. ఒక పక్షి ఏమిటి? మన జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. సో జీవాత్మ ఏం చేస్తున్నది? భౌతిక జగత్తులో ఉన్నటువంటి అట్రాక్షన్స్ వైపు తిరిగినది. భగవంతుడు ఏం చేస్తున్నాడు? జీవాత్మ వైపే చూస్తున్నాడు. ఎందుకు? బిడ్డ అటు చేస్తున్నాడు, ఇటు చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు. కానీ అల్ప స్వతంత్రాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఎప్పుడైతే తన వైపు తిరుగుతాడో తన లోకానికి తీసుకువెళ్ళిపోతాడనమాట. సో అదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏకో దేవో నిత్య లీలా అనురక్తో భక్త వ్యాపి భక్త హృదయాంతరాత్మ. భక్తుని హృదయాల్లో భగవంతుడు ఎప్పుడు నివసిస్తుంటాడు. ఎలాగా? ఇంకోటి అవతారం కూడా భగవంతుడు తీసుకుంటాడు. ఎందుకు? భక్తులని ఉద్ధరించడానికి. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకు నిత్యము అనేక దివ్య రూపాలను ధరించును. అందుకే అంటారు ఒక్కొక్కసారి మనకి భగవంతుడు మీరు అంత డీప్గా ఇఫ్ యు డివోషన్ భగవంతునిలో ఉన్నది, నమ్మకం ఉన్నది, రక్షతి ఇది విశ్వాస అనేటువంటిది. మరి భగవంతుడు మనకి కనిపించట్లేదు కదా ప్రభుజీ, మాతాజీ, మనకి ఎలాగా మన భగవంతుణ్ణి మనం అంత విశ్వసించడం అంటే దట్ డిపెండ్స్. బహూనాం జన్మనామంతే జ్ఞానావాన్మ ప్రపద్యతే వాసుదేవం సర్వం ఇతి సా మహాత్మా సుదుర్లభ అంటాడు భగవంతుడు. 7.19 భగవద్గీతలోని శ్లోకము 7.19లో చాలా ఇంపార్టెంట్ శ్లోకము. బైహర్ట్ చేసేసేయండి, నోట్ చేసుకోండి ఇది. బహూనాం జన్మనామంతే అంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. జ్ఞానవంతుడైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు. ఎవరు అంటే ఎలాగ తెలివైనటువంటి వాడు? ఇంతమంది అసోసియేషన్. అందుకే డివోటీ అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ కలియుగంలో అసలు భగవంతుని గురించి మనం తలుచుకోవడము, భగవంతుని గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా కష్ట సాధ్యం అన్నమాట. చాలా వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనకి ఈ క్లాసు ద్వారా మనకేమిటి? ఇంతటి మహద్భాగ్యం కలిగింది. మనం ఒక అరగంట, ముప్పావు గంట భగవంతుని గురించి తలుచుకుంటున్నాము డైలీ. సో అది భగవంతుని కృప. ఆల్ డివోటీస్ కృప యాక్చువల్లీ. భగవద్భక్తుల కృప. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఎందుకు? మనం భగవంతుని గురించి తలుచుకోవాలి. రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనమందరూ విని భగవంతుని గుణాలు, రూపాలు, నామాలను గురించి మనం వినాలి. అదే
అందుకే ఏమంటున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో 7.19 శ్లోకం 7th చాప్టర్ 19th శ్లోక. భగవంతుడు బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు, కోటి కోటి జన్మలు ఎత్తితేనే కృష్ణుని నామము మన నాలుక మీదకి వస్తుందట. అది కూడా ఎప్పుడు మానవ జన్మ ఎత్తాలి. 84 లక్షల యోనులు ఉన్నాయి, 84 లక్షల జీవులు ఉన్నాయి. వెరైటీస్, నాట్ నంబర్స్, వెరైటీస్ ఆఫ్ జీవులు. అందులో చిన్న చీమ ఉండొచ్చు, పురుగు ఉండొచ్చు, కనిపించని క్రిములు కూడా ఉండొచ్చు. సో అటువంటి జన్మలు ఎన్నో ఎత్తుతామన్నమాట. అన్ని బహూనాం జన్మనామంతే, అన్ని జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా ఎన్నో మానవ జన్మలు రావాలి. బహూనాం జన్మనావంతే, ఆ జన్మ వచ్చినప్పుడు, మానవ జన్మ వచ్చినప్పుడు వాడు జ్ఞాని అవ్వాలి. ఎవడు జ్ఞాని అవుతాడు? కృష్ణుని గురించి, కృష్ణుని నామాన్ని తలుచుకోవాలి. కృష్ణుడే సర్వవ్యాపి, సర్వ కారుడు అనేటువంటిదంటే సుప్రీం పర్సనాలిటీ. కృష్ణుని మించిన వాడు లేడు, కృష్ణునితో సమానమైనటువంటి వాడు లేడు అనేటువంటి జ్ఞానము మనకు వస్తుందన్నమాట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే. మొత్తం నాలెడ్జ్ ఉంటే సరిపోదు. నాలెడ్జ్ ఇక్కడ అదే చెప్తున్నారు. మనకి ఏమిటి, ఒక సీసాలో తేనె ఉన్నది. ఆ సీసాలో తేనె ఉన్నదని మనం సీసాని నాకితే మనకి ఆ తేనె యొక్క రుచి ఎలాగొస్తుంది? రాదు. కాబట్టి మనం ఆ తేనెని ఆస్వాదించాలంటే భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకుని, భగవంతుని మహిమలని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవడైతే భగవంతుని తలుచుకుంటాడో, ఎవడైతే భగవంతుని గురించి పూర్తి విశ్వాసంతో ఉంటాడో, ఆ భగవద్భక్తులకి శరీరము గగురు పొడుస్తుందన్నమాట. అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఒకటి ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఏమంటే, భగవంతుడు మనకి చేసినటువంటి లెక్కలేనన్ని ఏమిటి కృప, భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో మనకి భగవంతుడు అనుకూలాలు చేశాడనమాట. ఎన్నో అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినటువంటి వరాలు మనం తలుచుకోవాలి. అంటే మనకి ఫస్ట్ మానవ జన్మ ఇవ్వడము, అన్ని అవయవాలు చక్కగా పనిచేయడము, మనము ఎవరి మీద డిపెండ్ కాకుండా మనంతట మనం వెళ్ళడము, రావడము, మన పనులు మనం చేసుకోవడము, అండ్ మనం ఇంకొకరికి చేసేటువంటి శక్తి మనం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప వరాలన్నమాట. మనం ఎంతోమందిని చూస్తున్నాము. కొంతమంది కళ్ళు ఉండవు, కొంతమందికి చెవులు ఉండవు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది కుంటివాళ్ళు, అలాగే కొంతమందికి చేతులు ఉండవు, సరిగ్గా నేల మీద పాకుతుంటారు. సో ఇవన్నీ చూసుకుంటే మనం హౌ మచ్ గ్రేట్ఫుల్ షుడ్ వీ బీ టు ది ఆల్మైటీ అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఎప్పుడు. భగవంతుడు కొంతమందికి తినడానికి తిండి ఉండదు. సో ఈ చలికాలంలో ఫుట్పాత్ మీద పడుకుంటారు పాపం, వాళ్ళకి ఇల్లు ఉండదు. సో అవన్నీ మనం థింక్ చేసినప్పుడు మనం ఎంతటి అదృష్టవంతులము, భగవంతుడు మనం ఎలా సృష్టించాడు, మనకి ఎన్ని సౌకర్యాలు ఇచ్చాడు అనేటువంటిది మనం కృతజ్ఞతతో, అదే జ్ఞానవాన్మా ప్రపద్యతే, అది చేసి మాస్టర్ కాబట్టి అతనికి మనము కనీసము కృతజ్ఞత చెప్పుతూ చేతులు జోడించి మనము మొక్కాలన్నమాట. సో అప్పుడు అంటే అవన్నీ తలుచుకున్నప్పుడు, అంతటి అనుగ్రహం ఇచ్చావయ్యా నాకు అన్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్లు వస్తుందన్నమాట. నిజమైన భక్తుడైతే, డివోటీ అయితే, ఈ కృతజ్ఞత భావంతో వీ విల్ బి షెడ్డింగ్ అవర్ టీయర్స్. సో జ్ఞానవాన్మా ప్రపద్యతే, నమస్కారం చేస్తాడు జ్ఞానవంతుడైనటువంటి వాడు. అది కూడా ఎవరు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవం సర్వం. వాసుదేవుడు, వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడే సర్వం ఇతి అనేటువంటిది. అంటే ఈ విషయాన్ని ఎవరు చెప్పుకుంటారు? జ్ఞానవాన్మా ప్రపద్యతే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవం సర్వం ఇతి స మహాత్మ. అటువంటి మహాత్ములు దుర్లభ, దుర్లభ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవం సర్వం ఇతి స మహాత్మ దుర్లభ. అటువంటి వాళ్ళు చాలా కాగడాతో పెట్టి వెతికినా కనిపించరయ్యా. కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మందిలో ఎవడో ఒక కొంతమంది జ్ఞానవంతులు ఇది భగవంతుణ్ణి నమ్ముతారు. అందులో కూడా ఏదో ఒక్కడు వాసుదేవుడే సర్వం అనేటువంటిది, ఆ విషయాన్ని నమ్మి నన్ను కొలుస్తారు అనేటువంటి విషయము ఇక్కడ మనము రిలేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో అత్యున్నమ ఇది అంగీకరించాలి. ఏమిటి? శ్రీకృష్ణ భగవంతుడు ఏం చెప్పాడు? ఈ వైదిక సత్యము భగవద్గీతలోని
ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. ఏమిటి? వేదాలు కూడా అదే చెప్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవంతుడు అంటున్నాడు. 15th పాయింట్, 15 శ్లోక అంటే 15th చాప్టర్లో 15th శ్లోకంలో ఇది చెప్తున్నాడు భగవంతుడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే, అన్ని వేదాలు కూడా వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం, నా గురించే చెప్తున్నాయి. వేదాలు నేనే చెప్పాను, వేదాలు నా గురించే చెప్తున్నాయి అనేటువంటి సత్యాన్ని మనము అంగీకరించాలి. ఈ విశ్వాసముతో ఈ సత్యాన్ని అంగీకరించినంతనే మానవుడు ఏమవుతాడు? నిస్సందేహంగా ముక్తిని సాధించును. తత్వమసి అంటే యు ఆర్ దట్ అనేటువంటిది ఉన్నమాట. తత్వం, తత్ తత్ వం అసి అంటే 3 వర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏమిటయ్యా 3 వర్డ్స్ అంటే? తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు. మొత్తం అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి అనేటువంటిది ఉందన్నమాట. లోపల